ఇదో ఫ్రెండ్స్, మీరు ఏ స్టేట్లో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఎక్కడున్నా సరే మీరు పలాస వచ్చేస్తే పలాస నుండి మహేంద్రగిరి వెళ్ళే వరకు మీకు రూట్ అంతా చూపిస్తాను. ఎందుకు మహేంద్రగిరి చెప్తున్నానంటే ప్రతి శివరాత్రికి మహేంద్రగిరి అంటే స్పెషల్ అనమాట. అక్కడున్న సిచ్యువేషన్ అంతా మీకు చూపిస్తాను. బట్ ఇక్కడున్న రూట్ అంతా మీకు చూపిస్తాను. నేను చెప్పే ఈ రూట్ బట్టి ఎవరైనా సరే బైక్ మీద వచ్చినా, కారు మీద వచ్చినా, సైకిల్ మీద వచ్చినా, స్కూటీ మీద వచ్చినా ఎలాగైనా సరే ఖచ్చితంగా గమ్యాన్ని చేరిపోతారు అనమాట. మీకు క్లియర్గా రూట్ అంతా చూపిస్తాను. పలాస నుండి గొప్పిలి నుండి గండాతి నుండి హిమగిరి, ఓకేనా? ఈ 4 ప్లేసులు చూపిస్తాను. క్లియర్గా బండితో అలా వచ్చానమాట. ఇదే ఫ్రెండ్స్, పలాస నుండి గొప్పిలి రావడానికి అయితే మాత్రం 10 కిలోమీటర్లు, మరి గొప్పిలి నుండి గండాతి వెళ్ళడానికి 13 కిలోమీటర్లు. కానీ ఇంకొక మాట, స్ట్రైట్గా అలా కాదు, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఇంకో బోర్డు గండాతి 13 కిలోమీటర్లు రాసింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. చెప్తాను. వెళ్తూ ఇంకొక మాట, గొప్పిలి నుండి గండాతికి వెళ్లే ముందు ఏంటంటే మధ్యలోని గారబంద అనే ఊరు ఉంటుంది. ఇక్కడ 2 రూట్లు ఉంటాయి అనమాట. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. రైట్ సైడ్ వెళ్తే గండాతి, లెఫ్ట్ సైడ్ వెళ్తే గారబంద. అందుకోసమే లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. చెప్తాను రాయండి. ఇదో ఫ్రెండ్స్, అనుకున్నట్టు పలాస నుండి గొప్పిలి నుండి గండాతి రావడానికి 13 కిలోమీటర్లు అనమాట. అనుకున్నట్టు మనం గండాతి వచ్చాము. గండాతి నుండి ఇక్కడ 7 కిలోమీటర్లు వెళ్తే పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే మాత్రం. పిల్లలతో కానీ, ఫ్యామిలీతో కానీ, పిక్నిక్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఈ లొకేషన్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారనమాట. కానీ మనం వెళ్తుంది వాటర్ ఫాల్ కాదు, మనం వెళ్తుంది మహేంద్రగిరి అనమాట. మహేంద్రగిరి ఇక్కడ నుండి గండాతి నుండి మహేంద్రగిరి వెళ్ళడానికి 22 కిలోమీటర్లు. అది మనం వెళ్తుంది రైట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే వాటర్ ఫాల్, రైట్ సైడ్ వెళ్తే మహేంద్రగిరి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో అందరూ కూడా మహేంద్రగిరి వెళ్తున్నారు అనమాట. అనుకున్నట్టయితే గండాతి నుండి మనం మహేంద్రగిరి వచ్చేసాము. ఇది సెంటర్ అనమాట. ఎందుకంటే పర్లకమి నుండి వచ్చిన, పలాస నుండి వచ్చిన సెంటర్ ఇది అనమాట. మీరు కారు మీద వచ్చినా, బైక్ మీద వచ్చినా, స్కూటీ మీద వచ్చినా, ఎక్కడైనా సరే పార్కింగ్ స్టేషన్ అయితే మాత్రం ఇదే అనమాట. ఇదిగో మొత్తం పార్కింగ్ ఇక్కడే పెడతారు. మనమైతే ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల లోపలికి పైకి వెళ్ళాలన్నమాట. మీద మాత్రం లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. హిస్టరీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. ప్రతి ఒక్క స్టోరీని మీకు చెప్తాను. ఇంక అంతేకాకుండా ఈ వీడియో లెంత్ అయినా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉంటాను మరి. మనం 5 కిలోమీటర్ల పైకి వెళ్తూ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆకలి లేకుండా మనకి మంచి మంచి స్వీట్స్, అరటిపళ్ళు, బత్తాయి పళ్ళు, స్వచ్ఛమైన తేనె కూడా దొరుకుతుంది. కొబ్బరి బొండాలు, చెరుకు, తర్వాత మొక్కజొన్నలు, స్వీటు, హాట్ అన్నీ దొరుకుతుంది. ఎంతమంది జనాలు వెళ్తున్నారు చూడండి. కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పో దా 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 మహేంద్రగిరి వెళ్ళడానికి చూసారా ఎంతమంది పాదయాత్ర చేస్తున్నారు. 5 కిలోమీటర్లు నడాలి. ఎక్కినప్పుడు కూడా మంచి ఎక్సర్సైజ్గా ఉంటుంది. ఇప్పుడు ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో పైకి వెళ్ళాక కూడా అంతే ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతారు అనమాట. చెప్పాను కదా, ఫ్యామిలీతోనైతే మంచి టూరిస్ట్ ప్లాన్లో ఉంటుంది అనమాట. పైకి వెళ్ళాక చూపిస్తాను. ఇదో ఫ్రెండ్స్, అనుకున్నట్టయితే మనమైతే మహేంద్రగిరి పైకి వచ్చేసాము. చూశారు కదా, మీ కంటితో మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఎంతోమంది ముసలోళ్ళు, ముతుకులు, పిల్లలు, జల్లలు ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడున్న చరిత్ర ఇంత అంత కాదు. పంచపాండవులు నివసించిన స్థలం అని అంటే ఎవరైనా ఆగగలరా? అస్సలు ఆగలేరు. ఇంకంతేకాకుండా ఎవరికైనా సరే ఆరోగ్యం సరిలేకపోయినా కూడా ఈ కొండ మీదకి వచ్చి ఈ అరణ్యం మధ్యన చుట్టూ తిరిగేసి ఇక్కడున్న గాలి, వాసన ప్రతి ఒక్కరు పీర్చి మరీ వెళ్తారనమాట. ఎందుకంటే ఒక్కొక్క మొక్కలోపు ఒక్కొక్క ఔషధి గుణాలు ఉన్నాయి. దీనికోసం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకంతేకాకుండా ఎంతోమంది గిరిజనులు కూడా ఎవరికైనా మెడిసిన్ కావాలి అంటే ఈ మహేంద్రగిరి పైకి వచ్చేసి మొక్కలు గట్రా ప్రతి ఒక్కరికి ఇస్తుంటారనమాట. అలాగ ఇచ్చేసి కొంత వాళ్ళు బతుకుతున్నారన్నమాట. ఎందుకంటే జీవనాధారం వాళ్ళకి అదే అనమాట. ఇంకంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లొకేషన్ కూడా పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద లోయలు, లొకేషన్ కూడా చాలా అంటే చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి అనమాట.
ఇంకంతేకాకుండా ఆడపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఎలాంటి వాళ్ళకైనా సరే బందోబస్తుగా పోలీసులు కూడా మిలిటరీ వాళ్ళు కూడా చాలా మంచిగా రక్షణగా కూడా ఇక్కడ బెటాలియన్ కూడా ఉందన్నమాట. ఇంకంతేకాకుండా ఎటువంటి భయం లేకుండా ప్రతి ఒక్కరు ధైర్యంగా రావచ్చు. అది కూడా ఈ వీడియో అనేది శివరాత్రి రోజు ఇంకా తీయలేదు, ఇంకా శివరాత్రి రోజు ముందు రోజు సాయంత్రం తీసిన వీడియో అనమాట. ఇలాంటప్పుడు తీసినప్పటికే ఇంతమంది జనాలు వస్తున్నారు అంటే శివరాత్రి రోజు ఇంకెంత జనాలు రావాలి చెప్పండి. కొన్ని వేల మంది జనాలు చూస్తే 2 కళ్ళు అయితే చాలదు, అలా ఉంటుందన్నమాట. అందుకోసమే ఎక్కడో పెద్ద పెద్ద టూరిస్టులే ఇక్కడికి వస్తున్నారు. అలాంటిది ఈ మన 2 తెలుగు రాష్ట్రాల మధ్యన రాకపోవడం ఏంటి? ఏ జిల్లాలో ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా మీరు పలాస నుండి ఇటు సైడ్ రావడానికి మొత్తం రూట్ అంతా మీకు చెప్పానమాట. ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్గా నా మొబైల్ పట్టుకొని ఈజీగా వచ్చేవచ్చు అనమాట. ఎవరికి అడిగినా కూడా ప్రతి ఒక్కరు చెప్పేస్తారు రూట్ అయితే. మహేంద్రగిరి పైకి వస్తే ఎంట్రన్స్ అయితే పరశురాముడి తలుగు విగ్రహం కనిపిస్తుంది. ఆ స్వామివారికి మొదటిసారి దర్శించుకోండి, ఎందుకంటే ఒక్కొక్క విగ్రహంకి ఒక్కొక్క చరిత్ర ఉందన్నమాట. ఇంకంతేకాకుండా తర్వాత ధర్మరాజు టెంపుల్ వస్తుంది, దాని తర్వాత భీముడి తలుగు టెంపుల్ వస్తుంది, దాని తర్వాత అర్జునుడి తలుగు సొరంగం వస్తుంది, దాని తర్వాత జగన్నాథ స్వామి తలుగు టెంపుల్ వస్తుంది, దాని తర్వాత కింద చూస్తే కుంతిమాత తలుగు టెంపుల్ వస్తుంది అనమాట. ఇదంతా దర్శనం అంతా అయిపోయాక కాలు పిక్కలు అంతా పట్టేస్తాయి అనమాట. ఎందుకంటే కొండలు కదా, తిరిగి 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 పిక్కలు పట్టేస్తాయి అనమాట. అప్పుడు దర్జాగా ఆ పక్కన కుంతిమాత టెంపుల్ దగ్గర భోజనాలు ఆడతారు. ప్రతి ఒక్కరు తినకుండా కాకుండా ప్రతి ఒక్కరు కడుపు నింపగా తినేసి మంచిగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకంతేకాకుండా ఇక్కడ తలుగు పంచపాండవులతో స్టోరీ చాలా మందికి తెలియదు కదా. అదేంటినంటే అప్పుడు కౌరవులకి పాండవులకి పడకపోతే పంచపాండవులు అనేది వనవాసం అనేది ఇదిగో ఈ మహేంద్రగిరి మీదే నివసించుకున్నారనేసి చాలామంది పురాతన పెద్ద మనుషులు చెప్పుకునే వస్తున్నారనమాట. ఇంకంతేకాకుండా పంచపాండవులు శివభక్తులు కనుక కొన్ని వందల లింగాలు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క లింగానికి ప్రతి ఒక్కటి అభిషేకం చేసుకుని ఇక్కడే ధ్యానించుకుని ఇక్కడే పంచపాండవులు నివసించుకుని ఉండేవాళ్ళు అనమాట. ఇంకంతేకాకుండా పంచపాండవులకి ఆకలేస్తంట అర్జునుడు చెప్పేవాళ్ళు అనమాట. తినడానికి ఏమైనా పట్టుకొని రా అనేసి అర్జునుడు చెప్తే అర్జునుడు అనేది బాణంతో కొడితే అనుకోకుండా ఎక్కడో మందస్ దగ్గర ఉన్న ఒక ఆవు కడుపు మీద తగిలిందనమాట. ఆ బాణము అది తగలగా అది కడుపు చీల్చి ఆ ఆవు పొట్టు అనేది అక్కడ పడిపోయిందనమాట. ఆవు పడిన పొట్టేని ఇప్పుడు పొత్తంగి అనే పేరు మీద దేవాలయం ఉంది. ఆ దేవాలయంకి ప్రతి ఒక్కరు దర్శించుకుంటున్నారు అనమాట. మహేంద్రగిరి దర్శనం అయిపోయిన తర్వాత పొత్తంగి తలుడి దర్శనం చేసుకోవాలనేసి చాలామంది చెప్తున్నారన్నమాట. అక్కడ తలుకుది పొట్టు ఇప్పుడు కూడా నొక్కితే మెత్తగా ఉంటుంది అనమాట. ఎంత చరిత్ర నిజం ఉంది కనుక ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు దర్శించుకుంటున్నారు. అలాంటి అదృష్టం అలాంటి భాగ్యం ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్ అందరూ కలిపి ఇలాంటివి తెలుసుకోవాలనేసి ఈ వీడియో చేసి పెడతాను. ఇంకా దీనికోసం ఇంకా మీకు అర్థం కాకపోతే నేను వచ్చే సంవత్సరం మీ క్లియర్గా మీ అందరు రావడం కోసము కనీసం ఒక వారం రోజులు 10 రోజుల ముందు ప్రతి ఒక్కటి చరిత్ర అంతా తెలుసుకొని మీకు క్లియర్గా పెడతాను. ఇంకంతేకాకుండా ఇలాంటి చరిత్రలు మారుమూల గ్రామాల్లో ఉన్న మంచి మంచి ఇలాంటి చరిత్రలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేసి ఈ వీడియో చేసి పెడతాను. ఇంకంతేకాకుండా ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుతూ, ప్లీజ్ అలాగే మీ చల్లని చేత సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రేమతో కామెంట్ చేయండి.